बाबा कहते हैं मीठे बच्चे, दिल वाला बाप आया है तुम बच्चों की दिल लेने, इसलिए साफ दिल बनो। बाबा कौन है? दिल वाला बाप, दिलाराम बाप ही कहते हैं। तो दिल वाला बाप आए हैं तुम बच्चों की दिल लेने, इसलिए साफ दिल बनो। ఈ రోజు బాబా మనోభిరాముడు. బాబా వచ్చారు పిల్లలందరి యొక్క మనసుల్ని తీసుకోవడానికి. హృదయాభిరాముడు బాబు వచ్చారు అందరి యొక్క హృదయాలని తీసుకోవడానికి. కాబట్టి ఇష్టమైనటువంటి మనసు కలిగిన వారిగా కండి. ఇస్లియే సాఫ్ దిల్ బనో, స్వచ్ఛమైన మనసు కలిగిన వారిగా కండి. प्रश्न, सत्युगी पद का मदार मुख्य किस बात पर है? सत्युगी पद का मदार मुख्य किस बात पर है? సత్యుగి పదవి ఆధారము ముఖ్యంగా ఏ విషయం పైన ఉంటుంది? సత్యుగి పదవి యొక్క ఆధారము ముఖ్యంగా ఏ విషయం పైన ఉంటుంది? बाबा हमेशा रोज मुरली में किस बात के लिए जोर देते हैं? ब्राह्मणात्मों का लक्ष्य क्या है? जीवन का लक्ष्य क्या है? धारणा क्या है? पवित्रता. బాబా ఒకవేళ మీరు పవిత్రంగా కానట్లయితే ఈ జ్ఞానం మీ బుద్ధిలో కూర్చోలేదు. ఒకవేళ మీరు పవిత్రంగా ఉండనట్లయితే ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చోలేదు. योग सीखते सीखते अगर पतित बन गए तो सब कुछ मिट्टी में मिल जाएगा. బాబా చెప్పే జ్ఞాన యోగాలు నేర్చుకుంటూ మళ్ళీ ఒకవేళ కనుక పతితులుగా అయిపోయినట్లయితే అన్ని మట్టిలో కలిసిపోతాయి. अगर कोई पवित्र नहीं रह सकते तो भले क्लास में ना आए, परवाह नहीं करनी है. బాబా ఏమంటున్నారు? ఎవరైనా పవిత్రంగా ఉండలేకపోతే క్లాస్కి రాకపోయినా పర్వాలేదంటున్నారు బాబా. जो जितना पढ़ेंगे पवित्र बनेंगे उतना धनवान बनेंगे. ఎవరెంత చదువుకుంటారో పవిత్రంగా అవుతారో అంత ధనవంతులుగా తయారవుతారు. ఎవరెంత చదువుకుంటారో పవిత్రంగా అవుతారో అంత ధనవంతులుగా తయారవుతారు. గీత ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్. ఆఖరికి ఆ రోజులు వచ్చాయి. మన परमात्मा से मिलन मनाने की जो आश थी वो दिन पूरा हो गए, वो दिन आ गए. ओम शांति. रूहानी बच्चे जानते हैं कि अभी वह दिन आया है. कौन सा? ये तो सिर्फ तुम बच्चे ही जानते हो कि भारत में फिर से स्वर्ग के आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है, अर्थात लक्ष्मी नारायण का राज्य स्थापन हो रहा है. అంటే ఆఖరికి ఆ రోజులు వచ్చాయంటే ఏంటి? ఆత్మిక పిల్లలకు తెలుసు ఏ రోజులు అంటే కేవలము మీకు పిల్లలకు తెలుసు భారతదేశంలో తిరిగి స్వర్గం యొక్క ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన జరుగుతుంది. అంటే లక్ష్మీనారాయణ రాజ్యం అనేది ఇప్పుడు స్థాపన జరుగుతుంది. तो बच्चों को कितनी खुशी होनी चाहिए. जिस पतित पावन बाप को हम पुकारते हैं वह आया हुआ है, वही लिबरेटर गाइड है अथवा दुखहर्ता सुख करता है. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి. ఏ పతిత పావన తండ్రిని అయితే పిలుస్తున్నారో ఆయన ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇక తండ్రిని ఏమంటారు? లిబరేటర్ అంటారు, గైడ్ అంటారు, దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారు.
రాతి బుద్ధి కలిగినటువంటి మనుషులకి అర్థం చేయించడానికి బాబా చెప్తున్నారు చాలా ఇది కలుగుతుంది. अच्छा, तो बाबा कहते ड्यूटी भी देखो कैसी रखी है, मूत पलीती कपड़ों को आकर साफ करो. మరి బాబాకి డ్యూటీ కూడా ఎలా పెట్టారంటే మురికి పట్టినటువంటి వస్త్రాలను వచ్చి శుభ్రం చేయండి బాబా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. बाबा कहते हैं मूत पलीती कपड़ों को आकर साफ करो, आत्मा और शरीर दोनों पवित्र तो देवताओं के ही है. రావణ రాజ్యం में शरीर तो किसी का भी पवित्र हो न सके. అంటే మురికి పట్టిన వస్త్రాలు అంటే ఏంటి? శరీరం కదా, ఆత్మ కదా, ఆత్మని బాబా శుభ్రం చేస్తారు. అంటే ఇప్పుడు ఆత్మ శరీరం రెండు దేవతలు పవిత్రంగా ఉంటాయి. ఈ రావణ రాజ్యంలో శరీరాలు ఎవరివి కూడా పవిత్రంగా ఉండవు. शरीर तो पतित है ही, इन सब बातों को कोई जानते ही नहीं. శరీరం అయితే పవిత్రంగా ఎవరిది లేదు, అయితే విషయాలు ఎవరికి తెలియనే తెలియదు. करके आत्मा कुछ पवित्र है तो प्रभाव निकलता है, परंतु फिर भी पतित तो बनना ही है ना. बेहद का बाप पतित पावन आकर कहते हैं यह 5 विकार शैतान है, इनको छोड़ो. అనంతమైన తండ్రి బాబోచ్ మనకి ఏం చెప్తున్నారు? పంచ వికారాలు ఎలాంటివి? శైతాన్ అన్నమాట, మంచిది కాదు. సో వీటన్నిటిని విడిచిపెట్టండి అని చెప్పేసి బాబు చెప్తున్నారు. अगर मेरी नहीं मानेंगे तो तुमको धर्मराज तंग करेंगे. तो मालमती अथॉरिटी का कहना नहीं मानते हो तो धर्मराज बहुत कड़ी सजा दे. మరి బాబా అంటే నేను చెప్పినట్టు వినకపోతే ధర్మరాజు ఏం చేస్తారు? దండనిస్తారు, మిమ్మల్ని విసిగిస్తారు అంటున్నారు. ఆల్మైటీ అథారిటీ చెప్పినట్టు వినకపోతే ధర్మరాజు చాలా కఠినమైన శిక్షల్ని ఇస్తారు. बाप आया है पावन बनाने, तुम जानते हो हम ही पावन देवी देवता थे, अब हम पतित बने हैं तो अब फट से वह छोड़ देना चाहिए. మరి బాబా ఎవరు? పతిత పావనం కదా, బాబాను వచ్చి మనందరినీ పావనంగా తయారు చేస్తారు. మరి మీకు తెలుసు మనమే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం? పావనమైన దేవి దేవతలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పతితులుగా అయిపోయాము. మరి బాబా వచ్చారంటే వెంటనే వాటన్నిటిని విడిచిపెట్టేసేయాలి. దేహ అభిమాన్ కి శైతాన్ కి మత్ హై, వహ్ భీ छोड़ना पड़े. బాడీ కాన్షియస్నెస్ అన్నిటికన్నా ఫస్ట్ శైతానం యొక్క మతం అంటున్నారు బాబా. అంటే వికారాల యొక్క మతం దేహాభిమానం ఫస్ట్ తీసుకొస్తుంది. మరి దాన్ని కూడా బాబా అంటున్నారు విడిచిపెట్టేసేయాలి. పహలే నంబర్ కా జో వికార్ హై, ఫస్ట్ నెంబర్ యొక్క వికారం ఏంటి? దేహాభిమానం కదా, దాన్నే ఫస్ట్ విడిచిపెట్టాలంటున్నారు బాబా. सबसे पहले नंबर का विकार है वह भी छोड़ना पड़े. वह दिन भी आएगा जो बाप के साथ इस सभा में कोई पतित बैठ नहीं सकता, किसको भी अलाउ नहीं करेंगे. मूत पलिती को निकालो बाहर, इंद्र सभा में आने नहीं देंगे. फिर भल कोई कितना भी करोड़पति हो व क्या हो सभा में आ न सके. లాస్ట్ కి అన్నమాట ఎలాంటి రోజులు వస్తాయంటే బాబాతో పాటు పతితాత్మలు ఎవరు కూడా సభలో కూర్చోలేరు. అంటే బయటికి పంపించేస్తారనమాట. బాబా చెప్తారనమాట ఫలానా వాళ్ళు సో బయటికి తీయండి అంటే చెప్తారు కదా, ఇంద్ర సభలోకి మామూలు సాధారణ వ్యక్తులు రానివ్వరు అని చెప్పేసి. సో ఇంద్ర సభలోకి ఎవరు కూడా రాలేరు. बाहर में बल को समझाया जाता है, परंतु बाप की सभा में अलाउ नहीं किया जाता है. బాబా అంటారు వాళ్ళు ఎంత పెద్ద కరోడ్పతులైనా సరే సభలోకి రానివ్వరు అనమాట. కావాలంటే బయట కూర్చోబెట్టి అర్థం చేస్తారు, కానీ బాబా కూర్చున్నటువంటి సభలో సమ్ముఖంలో బాబా ముందుకి తీసుకురావడం జరగదు అంటున్నారు. परंतु बाप की सभा में अलाउ नहीं किया जाता है, अभी अलाउ किया जाता है बीती के लिए, फिर नहीं. अभी भी बाबा सुनते हैं कोई पतित आकर बैठे हैं तो बाबा को अच्छा नहीं लगता है. ఇప్పుడు చూడండి కొంతమంది ఇప్పుడు వివిఐపీస్ ఎవరైనా వాళ్ళేం నియమాలు పాటించారు, కానీ ఒక్కొక్కసారి సేవ ముందుకు జరగాలి, సేవ గురించి ఏమన్నారు పర్మిషన్ ఇస్తూ ఉంటారు. కానీ బాబాకి కూడా అన్నమాట ఎవరైనా పద్ధతులు కూర్చున్నారంటే బాబాకి మంచిగా అనిపించదు అంటున్నారు. ऐसे बहुत है जो छिपकर आकर बैठते, ऐसे ऐसे को बहुत सजा खानी पड़ेगी. मंदिरों टिकाणों में स्नान करके जाते,
బిగర్ స్నాన్ కోయి జాతే నహీ హోంగే నా. మరి బాబా ఏమంటున్నారు, ఎంత కంపేర్ చేసి చెప్తున్నారు అనమాట మనకి. అంటే చాలా మంది ఇలాగా దాచుకుని వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాహుకేతుల గురించి చెప్తారు చూడండి, వాళ్ళు కూడా ఏం తెలుస్తుంది అని చెప్పేసి అమృతం తాగేటప్పుడు వెళ్ళి కూర్చున్నారని చెప్తారు. అంటే వాళ్ళు కూడా వేషం మార్చుకుని దేవతలా వెళ్ళి కూర్చున్నారని చెప్తారు. అలా ఇక్కడ కూడా చాలా మంది అన్నమాట ఏం చెప్పకుండా అబద్ధం చెప్పుకొచ్చి కూర్చుంటారు. మరి బాబా అంటారు ఇలాంటి వాళ్ళకి చాలా శిక్షలు తినాల్సి వస్తుంది. మందిరాలు లేకపోతే ఏవైనా ఠికాణాలు ఉంటాయి కదా, అందరూ అన్నమాట తీర్థ స్థానాల్లో స్నానం చేయడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా స్నానం చేయకుండా వెళ్ళాలి కదా, ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే కంపల్సరీ స్నానం చేసే తయారయ్యే వెళ్తారనమాట. వహే స్థూల్ స్నాన్ యహే జ్ఞాన స్నాన్. మరి అక్కడ ఎంత శుభ్రతని పాటిస్తారో, శారీరక శుభ్రతని పాటిస్తారో అది స్థూలంగా స్నానం చేస్తారు. కానీ ఇక్కడ జ్ఞాన స్నానం చేయాలి. इससे भी शुद्ध होना पड़े, कोई मांसाहारी भी आ नहीं सकते. जब समय आएगा तो बाबा स्ट्रिक्ट हो जाएगा. दुनिया में देखो भक्ति का कितना जोर है. బాబా ఏమంటున్నారు చూడండి, ఇందులో చాలా శుద్ధంగా ఉండాలి. అంటే మనసా వాచ కర్మణ శుద్ధంగా ఉంటేనే బాబాని కలవడానికి ఎలిజిబుల్ అన్నమాట, లేకపోతే బాబా రానివ్వరు అంటున్నారు. అంటే ఎవరు కూడా మాంసాహారులు, నాన్ వెజిటేరియన్స్ కూడా రావడానికి వీలు లేదంటున్నారు బాబా. ఎప్పుడైతే టైం ఉన్నప్పుడు బాబా చాలా స్ట్రిక్ట్ అయిపోతారు. दुनिया में देखो भक्ति का कितना जोर है, जो अधिक शास्त्र पढ़ते वह शास्त्री का लकब लेते. तुम अब संस्कृत आदि सीखकर क्या करेंगे? अब आप तो कहते हैं कि सब कुछ भूल जाओ. బాబా అంటారు ప్రపంచంలో భక్తి యొక్క ఫోర్స్ ఎక్కువ ఉందన్నమాట, జోరు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైతే శాస్త్రాలు చదువుతారనుకోండి, బాగా శాస్త్రాలు చదవగలిగిన వాళ్ళకి ఏంటి డబ్బులు దొరుకుతాయి. అంటే నెలకి ఇంత అని కూడా, లేకపోతే అందరూ కలిసి ఇస్తూ ఉంటారు. అయితే మీరు ఇప్పుడు ఆ శాస్త్రాలు చదవడానికి సంస్కృతం అది నేర్చుకుని మీరేం చేస్తారు? ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు, అన్నిటినీ మర్చిపోండి అంటున్నారు కదా. అంటే ఆల్రెడీ మీరు ఇప్పటి వరకు ఏదైతే చదువుకున్నారో దాన్ని మర్చిపోండి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు శాస్త్రాలు అవన్నీ శ్లోకాలు అవన్నీ గుర్తుపెట్టుకుని ఏం చేస్తారు అంటున్నారు. बाबा कहते अब बात तो कहते हैं कि सब कुछ भूल जाओ, सिर्फ एक बाप को याद करो तो तुम पवित्र बन विष्णुपुरी के मालिक बन जाएंगे. जब इस बात को अच्छी रीति समझ जाएंगे तो यह शास्त्र आदि सब भूल जाएंगे. ये जो पढ़ाई पढ़कर क्या बनते, बैरिस्टर आदि बनते, उन सबसे ऊंच पढ़ाई ये है जो परमात्मा నాలెడ్జ్ కు లాకర్ పడాతే. చదువుకొని లాయర్ అవుతారు, లేకపోతే ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవుతారు. ఆ చదువులన్నిటికన్నా ఉన్నతమైన చదువుది ఇది. స్వయంగా పరమాత్మ నాలెడ్జ్ కు మనకి చదివిస్తారు. उनको कहते भी है पतित पावन आओ, परंतु ये नहीं जानते कि हम पतित हैं. रावण राज्य इस समय सब पतित है, पावन देवी देवताएं तो मंदिरों में पूजे जाते और उनके आगे पतित जाकर माथा टेकते हैं. इससे सिद्ध हुआ कि वह पवित्रता में सबसे ऊंचे है. పవిత్ర దేవి దేవతల మందిరాలకు వెళ్ళి పతితాత్మలు ఏం చేస్తారు, సాష్టాంగ నమస్కారాలు చేసి పూజిస్తారు. అంటే దీంతో ఏమర్థమవుతుంది, వాళ్ళు పవిత్రతలో వీళ్ళకన్నా చాలా ఉన్నతంగా ఉన్నారు. सन्यासियों से भी ऊंचे है देवी देवताएं. सन्यासियों का मंदिर थोड़ी बनता है. अब जब तमो प्रधान भक्ति में चले गए हैं तब फिर उनका चित्र रखते, उसको कहा जाता तमो प्रधान भक्ति. సన్యాసులకి ఎక్కడ మందిరాలు తయారు చేయదు, కానీ భక్తి తమో ప్రధానంగా పూర్తిగా దిగజారిపోయి నీచంగా అయిపోతే అప్పుడు వాళ్ళు కూడా పెడుతూ ఉంటారనమాట. మరి దాన్ని తమో ప్రధాన భక్తి అని చెప్తారు. मनुष्यों की पूजा 5 तत्वों की पूजा. जब सतो प्रधान भक्ति थी तो एक की पूजा होती थी, उसको क्या कहा जाता, మనుషుల పూజ చేస్తారు. అంటే విగ్రహాలు పూజ చేయడము,
దేవతల పూజ చేయడం అంటే ఏంటి? పంచతత్వాలతో ఏర్పడిన శరీరం యొక్క పూజ చేయడం కదా. మరి బాబా అంటున్నారు ఫస్ట్ సతో ప్రధాన భక్తి ఉండేటప్పుడు పూజ అనేది ఒకే ఒక్కరిది జరిగేది. దాన్ని ఏమంటారు? ఒకరి యొక్క పూజని, ఒక్కరి భక్తిని ఏమంటారు? अव्यभिचारी भक्ति అని చెప్పి చెప్తారు. देवताओं को भी ऐसा उसने ही बनाया है तो पूजा भी होनी चाहिए एक ही. దేవతలు కూడా ఆయనే తయారు చేశారు కాబట్టి పూజ కూడా ఆ ఒక్కరిదే జరగాలి. परंतु यह भी ड्रामा बना हुआ है, सतो प्रधान सतो रजो तमो में आना ही है. అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ ఇదంతా డ్రామా రెడీమేడ్ గా తయారు చేయబడింది. సతో ప్రధానది సతో రజో తమోలోకి రావాల్సింది. यहाँ भी ऐसे है, कोई सतो प्रधान बन जाते हैं, कोई सतो, कोई रजो, कोई तमो. सत्युग में फर्स्ट क्लास सफाई रहती है. हाँ, शरीर का तो कोई मूल्य रहता ही नहीं, बिजली पर रखा और खलास. సత్యుగంలో ఫస్ట్ క్లాస్ శుభ్రం ఉంటుంది అంటున్నారు బాబా. ఫస్ట్ క్లాస్ గా అంతా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటుంది. అక్కడ శరీరాలకి ఏం వాల్యూ ఉండదు. కానీ ఎలా అంటే ఎలక్ట్రికల్ ఉంటాయి కదా ఇక్కడ కూడా అలా అన్నమాట. అంటే ఆ ఇక పంచతత్వాలతో కూడింది, పంచతత్వాలు సతో ప్రధాన తత్వాలతో కూడింది. ऐसे भी नहीं, शरीर को कहाँ उठा कर ले जाएंगे, यह तकलीफ की बात होती नहीं. ఇప్పుడు ఏం చేస్తారు? పూడుస్తారు, లేకపోతే కాల్ చేస్తే ఎముకలు అన్ని కూడా అంటే అస్థికలు ఉంటాయి అనుకోండి, వాటిని తీసుకెళ్లి నదుల్లో వాటిల్లో కలుపుతూ ఉంటారు. అక్కడ అలాంటివి ఏమి ఉండబడుతున్నారు బాబా. నదుల్లో కలపడం కానివ్వండి, తీసుకుని వెళ్ళి పూడ్చడం కానివ్వండి, అక్కడ ఏ కష్టం ఉండదు అంటున్నారు బాబా. बाबा कहते यह तकलीफ की कोई बात नहीं, बिजली में डाला खलास. यहाँ शरीर के पिछाड़ी कितना मनुष्य रोते हैं, याद करते हैं, ब्राह्मण खिलाते हैं, वहां यह कोई भी बात नहीं होगी. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి ఎంతగా ఏడుస్తూ ఉంటారు, తర్వాత తద్దినాలు అవి పెడుతూ ఉంటారు, వాళ్ళనే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు, బ్రాహ్మణులకు భోజనాలు అవన్నీ తినిపిస్తూ ఉంటారు. సత్యుగంలో అలాంటి విషయాలు ఏమి ఉండవంటున్నారు బాబా. बुद्धि से काम लेना होता है, वहां क्या क्या होगा, स्वर्ग तो फिर क्या, ये है ही नर्क झूठ खंड, तब गाया हुआ है झूठी काया, झूठी माया, झूठा है सब संसार. అంటే ఆలోచించండి, మీ బుద్ధితో పని తీసుకోండి. ఏమేమి ఉండొచ్చు అక్కడ అంటే స్వర్గంలో ఏమేమి అవుతూ ఉండొచ్చు. మరి దున్నదే నరకము అంటే అసత్య ఖండము. అందుకే గాయనం ఏంటి? అసత్య ఖండము, అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ. गवर्नमेंट कहती है गौ कोस बंद करो, उन्हों को लिखना चाहिए पहला यह कोस है बड़ा भारी, एक दो पर काम कटारी चलाना, यह कोस बंद करो. यह काम महाशत्रु है, आधे मत्यंत दुख देते, उस पर जीत पहनो. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు? గోహత్య మహాపాపము, గోహత్యను నిషేధించండి, గోహత్య చేయకూడదని చెప్పేసి చెప్తారు కదా. మరి వాళ్ళకి ఇది చెప్పండి అంటున్నారు బాబా. ఏంటి? ఫస్ట్ అన్నిటికన్నా చాలా పెద్ద హత్య లేదా హింస ఏంటి? కామ వికారం. సో కామ మహాశత్రువు. ఇదే ఆది మధ్యంతం మనకి దుఃఖాన్ని ఇస్తుంది. దానిపైన విజయాన్ని పొందండి. हाँ, देवताओं का न्यू ब्लड है, वह कैसे बच्चों का न्यू ब्लड है, परंतु यहाँ नया ब्लड कहाँ से आया? దేవతలది అక్కడ న్యూ బ్లడ్ అన్నమాట. అన్ని కొత్తగా ఉంటాయి కదా, ప్రపంచం కొత్తది, తత్వాలు కొత్తవి, అన్ని కొత్తగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే న్యూ బ్లడ్ అని చెప్తారు. కానీ ఇక్కడ న్యూ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? పాత ప్రపంచంలో న్యూ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూ వరల్డ్ లో న్యూ బ్లడ్ వస్తుంది కదా. यहाँ पुराना ब्लड है, सत्युग में जब नया मिलेगा तब नया ब्लड भी होगा. यह शरीर भी पुराना तो ब्लड भी पुराना. పాత శరీరంలో పాత రక్తమే ఉంటుంది కదా, కొత్త శరీరం దొరికితే కొత్త రక్తం అనేది ఉంటుంది. अब इनको छोड़ना है और पावन बनना है, सो तो बाप के सिवाय कोई बना न सके. सबका धर्म अलग अलग है और हर एक को अपने धर्म का शास्त्र
पढ़ना है। तो हमारे धर्म का शास्त्र कौन सा है? हमारा धर्म क्या है? आदि सनातन वेद धर्म। इस धर्म का शास्त्र कौन सा है? ఈ ధర్మశాస్త్రం ఏంటి? మన गीता। भगवत गीता। सबका धर्म अलग अलग है और हर एक को अपने धर्म शास्त्र पढ़ना है। संस्कृत में मुख्य है गीता। बाबा कहते मैं संस्कृत थोड़ी सिखाता हूँ, जो भाषा या ब्रह्मा जानता है मैं उसी में समझाऊंगा। బాబా అంటున్నారు ముఖ్య శాస్త్రం ఏంటి మనది? భగవద్గీత అన్నమాట. అయితే బాబా అంటే నేను సంస్కృతంలో నేర్పించిన, ఎందుకంటే ఆ గీతా శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు బ్రహ్మ బాబాలో बच्चे आकर वहां की भाषा बताती है। यह भाषाएं सीखने से शरीर निर्वाह कोई लाख कोई करोड़ कमाते हैं। బాబా ఏమంటున్నారు, ఇక్కడ నేను సంస్కృతంలో వచ్చి చెప్పాను అనుకోండి, పిల్లలకి అర్థమవుతుందా? అర్థం కాదంటున్నారు. అంటే ఇక్కడెక్కడ దేవత లెక్క భాష అయితే సంస్కృతం కాదంటున్నారు బాబా. అప్పుడప్పుడు అంటే అక్కయ్యలు అనమాట ట్రాన్స్ లోకి వెళ్ళి ఒక్కొక్కసారి అక్కడ భాషని ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు. అంటే భాషని నేర్చుకుంటే కూడా చూడండి శరీర నిర్వాహార్థము, లాంగ్వేజ్ తో కూడా చాలా మంది, కొంతమంది లక్షలు, కొంతమంది कमाई कर रहे हो। तुम जानते हो सत्युग में हम महाराजा महारानी बनेंगे। जितना जास्ती पढ़ेंगे उतना जास्ती धनवान बनेंगे। गरीब और साहूकार में फर्क तो रहते ना, सारा मदार है पवित्रता पर। మరి బాబా అంటున్నారు ఇక్కడ, మీకు తెలుసు మనం సంపాదన చేసుకుంటున్నాము, సత్యంలో మనం మహారాజు మహారాణిగా తయారవుతాం. ఎక్కువగా చదువుకుంటే అంత ఎక్కువగా ధనవంతులుగా తయారవుతాం. फर्क तो रहता है ना, सारा मदार है पवित्रता पर। सेंटर पर जो आते हैं उनको समझाना है, अगर पवित्र नहीं बनेंगे तो नॉलेज बुद्धि में ठहरेगी नहीं। 5-7 रोज आकर फिर पतित बने तो नॉलेज खत्म। योग सीखते सीखते अगर पतित बने तो सब कुछ मिट्टी में मिल जाएगा। अगर कोई पवित्र नहीं बन सकता है तो भले ना आओ, परवाह थोड़ी रखनी चाहिए। నియమాలు పాటించకపోతే ఉండలేం బాబా, మేము ఇచ్చేలేం బాబా అంటే బాబా అంటే రాకండి, రాకపోయినా ఏం ఇష్టం లేదు, ఏం పర్వాలేదు. ఇప్పుడు డెసిజన్ అనేది మనం తీసుకోవాలి. ఇది కావాలంటే ఇక్కడ రూల్స్ పాటించాలి, లేదు మేము అలాగే ఉంటాము అదే వికారాల్లో పడి ఉంటామంటే మరి అటే ఉండండి. అది కావాలి ఇది కావాలంటే రెండు దొరకవు అనమాట కదా. నిస్సంకోచంగా బాబా అంటున్నారు, చెప్పమంటున్నారు అనమాట బాబా. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా ఉండలేకపోతున్నాము అంటే బాబా అంటే రాకపోయినా పర్వాలేదు, మీరేమి చింతించకండి అంటున్నారు. జన్మ జన్మాంतर के पापों का बोझा सिर पर है, सो बिगर याद के कैसे उतरेगा। गाया भी हुआ है सेकंड में जीवन मुक्ति, जो बाप कहे सो करना है। सारी दुनिया बुलाती तो है कि है బాబాని గుర్తు చేయకపోతే బాబా అంటున్నారు మీ తలపాల బరువు ఎలా తగ్గిపోతుంది. మరి గాయన ముందు సెకండ్ లో జీవన్ ముక్తి, ఓ పతిత పావన అని బాబాని పిలుస్తారు. మరి మేమందరం పతితులుగా ఉన్నాము అంటారు. పావనంగా ఎవ్వరూ కూడా ఇప్పుడు తయారు చేయలేరు. అవ్వలేనప్పుడు తిరిగింటికి కూడా వెళ్ళలేరు. वे लोग ब्रह्म को परमात्मा समझ याद करते, यह ज्ञान ही किसी को नहीं तो परमात्मा क्या है। ब्रह्म कोई परमात्मा नहीं है। ఈ జ్ఞానము బాబా అంటున్నారు ఎవరికి అర్థం కాదనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, బ్రహ్మ మహాతత్వం అంతా పరమాత్ముంటారు. అంటే పరంధామం వేరు, పరంధాముడు వేరు. ఆ పరంధామాన్ని పరంధాముడు అని అనుకుంటారు. మరి బాబా అంటున్నారు ఈ జ్ఞానం ఎవరికి లేదు కాబట్టి పరమాత్మ ఎవరు అనేది ఎవరికి తెలియదు. బ్రహ్మ పరమాత్మ కాదు, బ్రహ్మం అంటే తత్వం పరమాత్మ కాదంటున్నారు బాబా. నా బ్రహ్మ మే కోయి లీన్ హో సక్తా హై. పరంధామం పరమాత్మ కాదు, పరంధామంలో ఎవరు వెళ్ళి కలుసుకుంటారు.
ఆకాశ తత్వం కింద ఉన్నాం, ఆ తత్వంలో కలిసిపోము. అయితే మన శరీరము పంచతత్వాలతో ఏర్పడదు, అందులో ఆకాశం ఒక తత్వం కదా, కానీ అందులో వీళ్ళు మనం కలిసిపోము. అలాగే బ్రహ్మ మహాతత్వంలో ఆత్మ నుండి से बुद्ध वापस चला गया, परंतु उसने जो स्थापना की तो जरूर पालना भी करेंगे ना, नहीं तो पालना तब कौन करेंगे, वह वापस कैसे जा सकते। तुम ऐसे थोड़ी कहते हो कि हम मुक्ति में जाकर बैठ गए, तुम जानते हो हम अपना धर्म स्थापन कर रहे हैं, फिर पालना भी करेंगे। చాలా మంది ఏం చెప్తారు, బుద్ధుడు పార నిర్వాణానికి వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు పరంధామానికి అంటారు. కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళలేరంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చాడు, ధర్మాన్ని స్థాపన చేశాడు, మరి ఆ ధర్మాన్ని ఎవరు పాలన చేయాలి. ఇప్పుడు మనం కూడా వచ్చి మన ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము, మరి మనం కూడా పాలన అనేది చేస్తామంటున్నారు బాబా. ఎవరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. వహ పావన్ ధర్మత అపతిత బన్ పడే హే, ఆయేంగే భీ వహీ జో తరంకే హోంగే. అయితే మనందరిది కూడా పవిత్రమైన ధర్మం ఉండేది ఫస్ట్ స్టార్టింగ్ లో, దేవి దేవత ధర్మం. కానీ ఇప్పుడు అందరూ పతితులుగా తయారైపోయారు. అయితే ఇక్కడికి ఎవరు వస్తారంట, ఎవరైతే ఈ ధర్మానికి చెందిన పిల్లలు ఉంటారో వాళ్ళే వస్తారు. యహ కలం లగ్ రహా హే, సబ్సే మీటేతే మీటా ఝాడ్ హే యహ దేవి దేవత ధర్మకా. అంటు కడుతున్నాం అన్నమాట. అన్నిటికన్నా మధురాతి మధురమైనటువంటి వృక్షం ఏంటి, देवी देवता धर्माనికి చెందిన वृक्षम। इसकी स्थापना का कार्य हो रहा है। शास्त्र आदि जो भी बनाए हैं सब भक्ति मार्ग के लिए एक बाबा का ही गायन है, जो आकर मनुष्य से देवता बनाते हैं। బాబా అంటున్నారు ఇక్కడ స్థాపన కార్యం జరుగుతుంది కదా, సనాతన దేవి దేవత ధర్మం. శాస్త్రాలు అవి ఎవరైతే తయారు చేశారు, ఇవన్నీ భక్తి మార్గం గురించి తయారు చేశారు. అయితే ఒక్క బాబా గురించే గాయనం ఏంటి అంటే వచ్చి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తారు. तो ऐसे बनाने वाले बाप को कितना अच्छी रीति याद करना चाहिए। పరమాత్మ ఒకరే మనుషుల దేవతలుగా తయారు చేస్తారు, అలాంటి తండ్రిని మరి మీరెంత జ్ఞాపకం చేయాలి। तो ऐसे बनाने वाले बाप को कितना अच्छी रीति याद करना चाहिए। ये भी जानते हैं ड्रामानुसार भक्ति मार्ग को भी चलना ही है। वास्तव में सर्व का सद्गति दाता एक है, तो पूजा भी एक की करनी चाहिए। మరి బాబా ఏమంటున్నారు, డ్రామానుసారం భక్తి మార్గం కూడా అది కూడా ఫిక్స్ కదా, జ్ఞాన మార్గం ఎలాగో భక్తి మార్గం కూడా నడిచేదే ఉంది। వాస్తవానికి సర్వుల సద్గతి దాత బాబా ఒక్కరే కాబట్టి పూజ కూడా ఒక్కరిదే చేయాలి। देवी देवता जो सतो प्रधान थे वह 84 जन्म भोग कर बने हैं, अब फिर सतो प्रधान बनना है, सो सिवाय बाबा की याद के बन ना सके। అయితే ఒకప్పుడు దేవతలు పవిత్రంగా ఉండేవారు సతో ప్రధానంగా, 84 జన్మలు తీసుకుని తమో ప్రధానంగా అయిపోయారు, మళ్ళీ సతో ప్రధానంగా తయారు కావాలి। అది కేవలం బాబా యొక్క స్మృతి తప్ప ఇంకెవరు కూడా తయారు కాలేదు। ना किसी में बनाने की ताकत है सिवाय बाप की। బాబా స్మృతి లేకపోతే ఎవరు పవిత్రంగా కాలేరు, ఇంకెవరికి శక్తి కూడా లేదన్నమాట పవిత్రంగా తయారు చేయడానికి। యాద్ ది ఏక్ కు హీ కర్నా హే, మనం ఎవరిని గుర్తు చేయాలి, వీళ్ళని వాళ్ళని 33 కోట్ల మంది దేవతలు అని చెప్తారు, ఎవరిని గుర్తు చేసే అవసరం లేదు, ఒకే ఒక్క పరమాత్మ శివబాబాని గుర్తు చేస్తే చాలంటున్నారు బాబా। इसको उसको किसी को भी याद करने की जरूरत नहीं, सिवाय बाप के और किसी को भी याद नहीं करना। ये है अव्यभिचारी याद, अनेकों को याद करना यह है व्यभिचारीपना। सबकी आत्मा जानती है कि शिव हमारा जहां भी देखो शिव को पूजते हैं। ఒక్క పరమాత్మ ఒక్క బాబా యొక్క స్మృతి ఏమంటారు, అవ్యభిచారి స్మృతి అని చెప్తారు। అనేకులను గుర్తు చేయడం అంటే వ్యభిచారి పన। అయితే అందరి ఆత్మకి తెలుసు అన్నమాట శివుడు నాకు తండ్రి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి శివుని పూజిస్తారు। बहुत छोटे से छोटे गांव में भी देखो शिवालय तो जरूर रहते हैं, शिवलिंग की पूजा तो जरूर करते। అంటే తెలియకుండా కూడా
మనకు తెలుసు మన ఆత్మలకి తండ్రి పరమాత్మ నిరాకారుడు బిందు స్వరూపుడు, అందుకే శివలింగాన్ని పెట్టి పూజిస్తారు. देवी देवताओं के आगे भी शिव को रखा है, वास्तव में देवता इनको पूजा करते ही नहीं है। गायन भी है, दुख में सिमरण सब करे, सुख में करे ना कोई। फिर देवताएं पूजा कैसे करेंगे? वह है रॉन्ग, झूठी महिमा थोड़ी दिखानी चाहिए। शिव बाबा को जानते ही कहाँ है जो याद करे, तो वह चित्र उठा देना चाहिए। माने एक चित्र रहते ना, हमारे पास भी एक चित्र है, उसमें क्या दिखाते, राम भी लिंग की पूजा किया, स्थापना किया, श्री कृष्ण ने भी शिवलिंग की स्थापना करके पूजा की। ऐसे देवी देवताओं के सामने लिंग रख करके वो लोग पूजा करते हुए दिखाते। लेकिन बाबा कहते वास्तव में देवताएं पूजा नहीं करेंगे, देवताएं पुजारी नहीं बनेंगे, वो तो पूज्य है ना। ये चित्र रॉन्ग है, बाबा कहते वो निकाल देना चाहिए। అంటే శివుడి యొక్క పూజని దేవతలు కూడా చేసినట్టు చూపిస్తారు, కానీ వాస్తవానికి దేవతలు పూజ అనేది చేయరు. ఎందుకంటే ఏం చెప్తారు, దుఃఖంలోనే స్మరిస్తారు భగవంతుడిని, సుఖంలో ఎవరు కూడా జ్ఞాపకం చేయరు. మరి అది అసత్యమైనటువంటి మహిమను చూపిస్తారు కాబట్టి అది తీసేసేయాలంటున్నారు. शिव बाबा को जानते ही कहाँ है जो याद करे, तो वह चित्र उठा देना चाहिए। దేవతలకి శివ బాబా గురించి తెలుసా? అక్కడ తెలుసుకుంటారా? సత్యయుగంలో మనకి శివబాబా జ్ఞానం ఇవన్నీ గుర్తుంటాయా? గుర్తుండు. మరి బాబా గురించి తెలియకపోతే బాబా విగ్రహం పెట్టుకొని లేకపోతే లింగాన్ని పెట్టుకొని పూజించారన్న చిత్రాలు అసత్యమైపోతాయి కదా, అందుకే అవి తీసేసేయాలంటున్నారు. బాకీ పూజా కర్నే వాళ్ళే సింగిల్ తాజ్ వాళ్ళే దిఖానే చాహియే. అయితే చూపించాలి, సింగిల్ కిరీటం కలిగినటువంటి రాజులు పూజ చేస్తున్నట్టు ఆ చిత్రాలు చూపించండి అంటున్నారు. साधु संत किसको भी लाइट का ताज नहीं है, इसलिए ब्राह्मणों को भी लाइट का ताज नहीं दिखा सकते। అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సాధువులు మహాత్ములు సన్యాసులకి ఆ పవిత్రత కిరీటం ఓరా ఉంటుంది కదా, ప్రభామండల్ కిరీటం, ఆ ప్యూరిటీ క్రౌన్ కూడా చూపించలేము అనమాట. అందుకనే బ్రాహ్మణులకు కూడా పవిత్రత యొక్క కిరీటాన్ని చూపించలేరు. जिनका ज्ञान की तरफ पूरा ध्यान होगा वह करेक्शन भी करते रहेंगे। ఎవరికైతే జ్ఞానం వైపు పూర్తి ధ్యానం ఉంటుందో వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ ఉంటారు. अभूल तो कोई बना नहीं है, भूले होती ही रहती है। त्रिमूर्ति का चित्र कितना अच्छा है, यह बाप यह दादा। बाबा कहते तो मुझे याद करो तो यह बन जाएगी। అంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా, ఏ పొరపాటు లేని వారిగా ఇంకా ఎవరు తయారు కాలేదంటున్నారు బాబా. అయితే త్రిమూర్తి చిత్రం చాలా బాగుంది. త్రిమూర్తి చిత్రం చూడండి, పైన శివబాబా ఉంటారు, కింద ప్రజాపిత బ్రహ్మ, దాదా లేఖరాజ్ కదా, ఇద్దరిది మనం అర్థం చేయించచ్చు అనమాట. ఇప్పుడు పరమాత్మ చెప్తున్నారు, నన్ను గుర్తు చేస్తే మీరు దేవత సమానంగా తయారవుతారు. దేహి అభిమాని బననా హే, ఆత్మ कहती है मेरे सिवाय एक बाप के और किसी में ममत्व नहीं है। అంటే ఆత్మ ఏం చెప్తుందంటే నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరి మీద మమత్వం లేదు. हम यहाँ रहते भी शांतिराम और सुखधाम को याद करते, अभी दुखधाम को छोड़ना है, परंतु जब तक हमारा नया घर तैयार हो जाए तब तक पुराने घर में रहना ना। ఇప్పుడు మనం ఈ దుఃఖధామంలో ఉన్నాం, కానీ దేని గుర్తు చేస్తాము, ఒకటి పరంధామము, ఇంకొకటి సుఖధామం. కానీ కొత్తలు తయారకపోతే, కొత్తలు తయారయ్యే వరకైతే పాతికి ఉండాలి కదా, ఇంకా మనకి శరీరం కొత్తగా తయారవ్వలేదు కదా ఇంకా, అందుకని ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం అన్నమాట. नए घर में जाने लायक बनना है, आत्मा पवित्र बन जाएगी तो फिर घर चली जाएगी। కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు అర్హులుగా కావాలి, ఆత్మ పవిత్రంగా అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఎంత సహజమైన విషయాలు. मूल बात है ही यह समझने की कि परमात्मा कौन है और यह दादा कौन है. मेरे విషయం ఏం అర్థం చేసుకోవాలి, పరమాత్మ ఎవరు, దాదా ఎవరు. बाप इन द्वारा वर्षा देते, बाबा कहते बच्चे मन मना भव, मुझे याद करो तो तुम पावन देवता बन जाएंगे. सत्युग में बाकी सब उस समय मुक्ति धाम में रहते. పిల్లలకి బాబా ఈ రోజు ఏం చెప్తున్నారు, మన్ మనా భవ,
నన్ను గుర్తు చేస్తే మీరు పావన దేవతలుగా తయారవుతారు సత్యుగంలో. మిగిలిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పరంధామానికి వెళ్తాయి. పరంధామానికి చేరుకుంటే सभी आत्माओं को शांति धाम में ले जाने वाला बाप ही है कितना सहज. बच्चों को बहुत खुशी होनी चाहिए. అందరు ఆత్మల్ని తిరిగి పరంధామానికి తీసుకెళ్లేవారు బాబా ఒక్కరే అంటే ఎంత సహజమైన విషయాలు. ఇవన్నీ వింటూ ఉంటే పిల్లలు ఎంత సంతోషం కలగాలి మీకు. దిల్ బడి సాఫ్ होनी चाहिए. कहा जाता है दिल साफ तो मुराद हासिल. दिल आत्मा में है ना, సచ్చా దిల్వర్ ఆత్మోं का బాప్. అంటే బాబా ఏమంటారు, మీ మనసు ఎలా ఉండాలి? స్వచ్ఛంగా పెట్టుకోవాలి. స్వచ్ఛమైన శుభ్రమైన మనసుని కలిగి ఉండాలి. అంటే చెప్తారు మీ మనసు శుభ్రంగా ఉంటే మీరు ఏమనుకుంటది పూర్తవుతుంది అని చెప్తారు. అంటే మనసు ఎక్కడ ఉంటుంది? ఆత్మలో కదా. మరి సత్యమైనటువంటి అంటే మన మనోభిరాముడు బాబా వచ్చారు. దిల్ లేనే వాలా దిల్ వాలా బాప్ को कहा जाता है. वह आते ही है सबकी दिल लेने के लिए. सभी की संगम पर आकर दिल लेते. आत्माओं की दिल लेने वाला परमात्मा, मनुष्यों की दिल लेने वाले मनुष्य. रावण राज्य में सब एक दो के दिल को खराब करने वाले कुछ न कुछ गड़बड़ करते हैं. इसलिए हमारे पास एक स्लोगन है, दिल दिलाराम को देंगे तो वो अपने दिल में रखेंगे अपना दिल, अगर देहदारियों को देंगे तो टुकड़े टुकड़े कर देंगे. మరి బాబా ఎవరు? మనోభిరాముడు. అందరి మనసుల్ని తీసుకోవడానికి దిల్వాలా బాబా వచ్చారనమాట. అయితే అందరి యొక్క సంగమయుగంలో వచ్చి బాబా మనసుల్ని తీసుకుంటానంటున్నారు. ఇప్పుడు మీరు ఆత్మలకి ఇచ్చారనుకోండి, అంటే ఆత్మ మనుషులకి ఇచ్చింది అనుకోండి మనసు, వాళ్ళు ఏం చేస్తారు? పాడు చేసేస్తారు. కానీ బాబాకి ఇస్తే చాలా చక్కగా దాని బదులంగా తన మనసులో పెట్టుకుంటారు. तो बच्चों को कल पहले भी त्रिमूर्ति के चित्र पर समझाया है, तब तो अभी भी निकला है ना, तो जरूर समझाना पड़ेगा. పిల్లలకి కల్ప ముందు కూడా ఈ త్రిమూర్తి చిత్రం పైన అర్థం చేయించాను, అందుకే ఇప్పుడు కూడా ఈ చిత్రాన్ని తయారు చేయడం జరిగింది. అర్థం చేయించాల్సి వస్తుంది. अभी कितने चित्र निकले हैं समझाने के लिए. सीढ़ी कितनी अच्छी है फिर भी समझते नहीं. अरे भारतवासी, तुमने ही 84 जन्म दिए हैं, यह अभी अंतिम जन्म है. हम तो शुभ बोलते हैं, तुम ऐसे क्यों कहते हो कि हमने 84 जन्म नहीं लिए, तो तुम स्वर्ग में आएंगे नहीं, फिर भी नरक में आएंगे ना. स्वर्ग में आने चाहते ही नहीं है, भारत ही स्वर्ग बनना है. ये तो हिसाब है समझने का. బాబా అంటారు మెట్ల చిత్రం ఎంత బాగుంది. ముందైతే చాలా తక్కువ చిత్రాలు ఉండేవి, ఇప్పుడైతే ఎన్ని చిత్రాలు వచ్చేసి. అందరూ కూడా మెట్ల చిత్రము చాలా బాగుంటుంది. భారతదేశవాసులు 84 జన్మలు తీసుకుంటారు, ఇది అంతిమ జన్మ అంటే చాలా మంది అంటారు మీరు శుభం మాట్లాడండి, మీరు ఇలా ఎందుకంటారు, మేము 84 జన్మలు తీసుకోము అని, మేము స్వర్గంలోకి రామా మరి అని అడుగుతారు. అయినా నరకంలోకి అయితే వస్తారు కదా, మరి స్వర్గానికి రావాలని కోరుకుంటున్నారా? భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది అంటే ఇవన్నీ కూడా లెక్కలు అర్థం చేసుకోవాలి అంటున్నారు. महारथी अच्छी तरह समझा सकते, सर्विस करने का उल्लास रखना चाहिए. हम जाकर किसी को दान दे, धन होगा ही नहीं तो दान देने का ख्याल भी नहीं आएगा. సేవాదారి పిల్లలకి ఉమంగ్ ఉత్సాహాలు ఉంటాయి అన్నమాట, సేవ చేయాలి అని. ఎవరికైనా వెళ్ళి మేము జ్ఞానధనాన్ని దానం చేయాలి అని ఉంటుంది. ధనాన్ని దానమే చేయలేదనుకోండి, ఆలోచనలు కూడా ధనము లేనే లేదనుకోండి, ఇవ్వాలనే ఆలోచన కూడా రాదంటున్నారు. అంటే మీకే జ్ఞానం రాకపోతే, మీరే జ్ఞానం తెలుసుకోకపోతే వేరే వాళ్ళకి కూడా చెప్పలేరు. तो सर्विस करने का उल्लास रखना चाहिए. हम जाकर किसको दान दे, धन होगा ही नहीं तो दान देने का ख्याल भी नहीं आएगा. पहले पूछना चाहिए कि क्या आश रख कर आए हो. दर्शन की यहाँ बात ही नहीं है. ఫస్ట్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళని అడగాలి, ఏం కోరిక పెట్టుకొని వచ్చారండి ఇక్కడికి. చాలా మంది అంటే మీ బాబా గారు దర్శనం చేయాలనుకుంటున్నాం, ఫలానా వాళ్ళు దర్శనం చేయాలనుకుంటాం. అయితే వాళ్ళు క్లియర్ గా చెప్పండి, ఇక్కడ దర్శనాల యొక్క విషయం ఉండదు. బేహద్ బాప్ సే బేహద్ కా సుఖ లేనా హే, దో బాప్ హే నా, బేహద్ కే బాప్ को सब याद करते हैं.
बेहद के बाप से बेहद का वर्षा कैसे मिलता है, सो आकर समझो। మరి అనంతమైన తండ్రితో అనంతమైన సుఖాన్ని పొందాలి. ఇద్దరు తండ్రులు కదా మనకి. అనంతమైన తండ్రితో అనంతమైన తండ్రిని అందరూ గుర్తు చేస్తారు, కానీ అనంతమైన తండ్రితో అనంతమైన వారసత్వం ఎలా దొరుకుతుంది, అది ఇక్కడికి వచ్చి నేర్చుకోండి అని చెప్పాలి. ये भी समझने वाले ही समझेंगे, राजा ही लेने वाला होगा तो फट समझ जाएगा. బాబా అంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకుంటారు. राजा ही लेने वाला होगा तो फट समझ जाएगा. ये तो बाप कहते घर बैठे काम काज करते सिर्फ बाबा को याद करो तो याद करने से ही पाप मिट जाएंगे. అంటే రాజ్యంలోకి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. బాబా అంటున్నారు ఇంట్లో కూర్చుంటూ మీ పని పాటు చేసుకుంటూ కేవలం నన్ను గుర్తు చేయండి, అలా కూడా మీ పాపాలన్నీ తొలగిపోతాయి. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. नमस्ते. Ever ready one. బ్రహ్మతో సమానంగా సంపన్నంగా తయారు కావాలి. संपन्न बनेंगे. ओम शांति. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, धारण కొరకు ముఖ్య సారాంశము कभी भी एक दो की दिल खराब नहीं करनी है. कभी भी एक दो की दिल खराब नहीं करनी है. सर्विस करने का उल्लास रखना है. ఎప్పుడు పరస్పరంలో ఒకరు ఇద్దరి యొక్క హృదయాలు పాడు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా పరస్పరంలో ఒకరి హృదయాన్ని ఇంకొకరు పాడు చేసుకోకూడదు. సేవ చేస్తే ఉల్లాసం కలిగి ఉండాలి. సేవ చేయాలనే ఉల్లాసం కలిగి ఉండాలి. జ్ఞాన ధన్ హే తో దాన్ జరూర్ కర్నా హే. మీ దగ్గర జ్ఞాన ధనం ఉంటే దానం తప్పకుండా చేయాలి. మీ దగ్గర జ్ఞాన ధనం ఉంటే దానం తప్పకుండా చేయాలి. सेकंड, नए घर में चलने के लिए स्वयं को लायक बनाना है. కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే అంటే స్వర్గానికి వెళ్ళాలంటే స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. ఆత్మ కో యాద్ కే బల్ సే పావన్ బనానా హే. ఆత్మని స్మృతి యొక్క బలంతో పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మని స్మృతి యొక్క బలంతో పవిత్రంగా చేసుకోవాలి. आज का वरदान, स्वस्थिति द्वारा सर्व परिस्थितियों को पार करने वाले निराकारी अलंकारी भव. निराकारी अलंकारी भव. స్వస్థితి ద్వారా అన్ని పరిస్థితుల్ని దాటే నిరాకారి అలంకారులుగా కండి. స్వస్థితి ద్వారా అన్ని పరిస్థితులను దాటివేసే నిరాకారి అలంకారులుగా కండి. जो अलंकारी है वह कभी देह अहंकारी नहीं बन सकते. ఎవరైతే అన్ని అలంకారాలతో సంపన్నంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దేహాభిమానంలోకి देह अहंकारुలుగా ఉండలేరు. निराकारी और अलंकारी रहना यही है मन मना भव मध्याजी भव. ఒకటి నిరాకారి, ఇంకొకటి అలంకారి. ఇదే అన్నమాట మన్మనాభావం మధ్యాజీభావం. మన్మనాభావం అంటే నిరాకారి,
మనసు బాబా మీద లగ్నం చేయడం కదా, ఆత్మ అనుకుని పరమాత్మ స్మృతిలో ఉండడం మన్మనాభం. మధ్య జీవం అంటే మధ్యలో ఉన్నటువంటి విష్ణు సమానంగా కదా, దేవి సమానంగా తయారు కావడం మధ్య జీవం. जब ऐसी स्वस्थिति में सदा स्थित रहते तो सर्व परिस्थितियों को सहज ही पार कर लेते, इससे अनेक पुराने स्वभाव समाप्त हो जाते. ఎప్పుడైతే ఇలాంటి స్వస్థితిలో సదా స్థితిలో ఉంటారో అప్పుడు అన్ని పరిస్థితుల్ని సహజంగా దాటుకుంటూ వెళ్ళిపోతారు. దీంతో అనేక పాత స్వభావాలన్నీ కూడా ఇది సమాప్తం అయిపోతాయి. स्वयं में आत्मा का भाव देखने से भाव स्वभाव की बातें समाप्त हो जाती है और सामना करने की सर्वशक्तियां स्वयं में आ जाती है. అంటే స్వయం ఆత్మ యొక్క భావాన్ని చూసే అభ్యాసం ఉంటే, నేను ఆత్మ ఫలానా ఆత్మ భావంలో ఉండే అభ్యాసం ఉంటే భావ స్వభావాల యొక్క విషయాలన్నీ సమాప్తం అయిపోతాయి. ఇంకా ఎదుర్కొనే శక్తి సర్వశక్తుల్ని స్వయంలోకి తీసుకొస్తుంది. स्लोगन, संकल्प का एक कदम आपका तो सहयोग के 1000 कदम बाकी. संकल्प का एक कदम आपका तो सहयोग के 1000 कदम बाकी. ఒక్క సంకల్పం యొక్క ఒక్క అడుగు మీరు ముందుకు వేసినట్లయితే సహయోగం యొక్క 1000 అడుగులు బాబా వేస్తారు. సహయోగకే 1000 కదం బాకే. ఒక్క సంకల్పం ఏదైనా చెయ్యాలి అనుకుని చేయండి, బాబా ఏం చేస్తారు, మీకు 1000 అడుగులు నడిపిస్తారు అంటున్నారు. कर्मातीत बनने की धुन लगाओ. अब संपन्न व कर्मातीत बनने की धुन लगाओ. अव्यक्त इशारे 7th पॉइंट. बहुत काल अचल अडोल निर्विघ्न निर्बंधन निर्विकल्प निर्विकर्म अर्थात निराकारी निर्विकारी और निरहंकारी स्थिति में रहो, तब कर्मातीत बन सकेंगे. ఎంతో కాలం నుంచి అచంచలంగా అడోలంగా నిర్విఘ్నులుగా నిర్బంధనులుగా నిర్వికల్పులుగా నిర్వికర్మ అంటే నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితిలో ఉన్నట్లయితే కర్మాతీతులుగా కాగలరు. అంటే దేనికైనా కర్మాతీత స్థితిని పొందాలి అని అంటే బహుత్ కాల్ కా అభ్యాస్, చాలా కాలం యొక్క అభ్యాసం ఉంటేనే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాము. అచ్చా, ఓం శాంతి.